నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసకర శతకంతో కదం తొక్కాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత సన్ రైజర్స్ యాజమాని కావ్య మారన్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిషేక్ శతకం పూర్తి చేయగానే స్టాండ్స్ లో ఉన్న కావ్య చప్పట్లతో అభినందిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చిన్న పిల్లల కేరింతలు కొట్టారు. ఆమె సంతోషానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మొత్తం మీద 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 10 సిక్సర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ సెంచరీతో అభిషేక్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. కోహ్లీ 9 సెంచరీలు చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఇది 5వ అత్యధిక వ్యక్తిగత స్కోర్. సన్ రైజర్స్ తరఫున 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. అభిషేక్ కు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మంచిగా ఆరంభాన్ని ఇవ్వగా చివర్లో హెన్రిచ్ క్లాసన్ కేవలం 13 బంతుల్లోనే 37 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి ధాటికి సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.